రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడానికి ఆయన నిరాకరించాడన్నది ప్రభుత్వం చెప్తుంది, లేదా అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో నిజంగా ఆయన కావాలని కోరుకుంటే కలవడానికి ఎవరు ఆపేది లేదు, మోడీ కూడా ఆపలేడు, అది క్లియర్. ఎందుకంటే గతంలో వచ్చేటటువంటి పాలకులు ఇదే దేశాల అధ్యక్షులు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రతిపక్షాన్ని కలిసిన సందర్భాల్లోనే కలవని సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఒక ప్రోటోకాల్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ప్రభుత్వం చేసిన తప్పు, ఖర్గేని పిలవలా, రాహుల్ గాంధీని పిలవలేదు, శశి థరూర్ని పిలిచారు. అది ఖచ్చితంగా తప్పే. శశి థరూర్ ఏ హోదాలో పిలిచినట్టు ఆయన్ని కాంగ్రెస్ ఎంపీగా పిలిచారు. ఆయన ఎగేసుకుని వచ్చేసాడు. కాంగ్రెస్ తరపున ప్రతినిధిగా ఉన్నాడు కదా, బాధ్యతగా ఉండాలి కదా ఆ పార్టీ తరపున. ఆ పార్టీ అధినాయకత్వానికి చెప్పాలి కదా, వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాలి కదా. లేదు పార్టీని వదిలేసేసి బీజేపీలో చేరిపో. సరే మంచోడే, మేధావి. అదే సందర్భంలో ఆయన మీద ఉన్నటువంటి క్రైమ్ కూడా తుడిచివేయబడింది. ఆయనే తీసుకెళ్లి హోటల్లో దించిన అమ్మాయి ఆ తర్వాత చనిపోతే కూడా అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు శశి థరూర్ని పిలిచారు. దీన్ని తప్పుపడుతోంది కాంగ్రెస్. తప్పు పట్టడంలో తప్పు లేదు. అదే సందర్భం ప్రభుత్వం చేసింది కూడా తప్పే.